गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందము, a textbook of theosophy, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 21వ పాఠం 18-10-2021 సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ గైడ్ బుక్ గా 1812లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానం గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము ద థియోసాఫికల్ సొసైటీ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరం, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితం అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో పోస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం.
దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. దేనికి ఈ గ్రంథాన్ని మనం పఠించటానికి, అధ్యయనం చేయటానికి ఎన్నుకున్నాము అంటే ఈ గ్రంథం యొక్క ప్రథమ వాక్యమే ఏ వాక్యంతో ప్రారంభమైంది? ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. అది దొరికేదాకా అది తప్పిపోయినని చెప్పుకోవటమే చేయాల్సి వస్తుంది మనం. ఇప్పుడు దాన్ని మనం దొరికిన తత్వదర్శనము అని మనం చిట్ట చివరికి ఈ గ్రంథ పఠనం అయ్యేటప్పుడు కల్లా దొరికిన తత్వదర్శనము గా చెప్పుకోవాలి మనం. దాని గురించి అది దివ్య జ్ఞానము అంటే ఏమిటి? తప్పిపోయిన తత్వదర్శనమును దొరికేటట్టుగా చేసేది. సింపుల్ గా మనం దివ్య జ్ఞానము అంటే ఏంటండి? తప్పిపోయిన తత్వదర్శనము ఏదైతే ఉన్నదో దానిని దొరికినట్లుగా చేయునది, అనుభూతి చెందినట్లుగా చేయునది. అంటే ఎక్కడ దొరుకుతుంది అది? అదే మనముగా ఉన్నాము అని చెప్పడమే. ఇంకా దీంట్లో ప్రత్యేకంగా అది తప్పిపోయింది లేదు. తప్పిపోయిందని అనుకుంటున్నాం. తప్పిపోవటానికి అది మనం కాకపోతే కదా, మనమే దానిగా ఉన్నాము. ఆయనే మనం భగవంతుడి యొక్క అంశగానే మనం, కానీ లేము అనుకుంటున్నాం కాబట్టి తప్పిపోయింది అనుకున్నాం. మళ్ళీ తప్పిపోయింది కాబట్టి దాన్ని వెతికాము, దొరికింది అన్నాం. దొరికిందంటే ఎక్కడ దొరికింది? నేనే ఆయన నాకు భేదం లేదు, ఉన్నది ఒకడే అన్న విషయము మనకు అండర్స్టాండింగ్ వచ్చింది, అవగాహనకు వచ్చింది, అర్థమైంది. అంతే. అది దొరకటం అంటే అది ఈ దివ్య జ్ఞానము మనకి అందిస్తుంది, ఆ దర్శనాన్ని అందిస్తుంది, మనకి ఆ అవగాహనని మనకి కలిగిస్తుంది. అయాం దట్ అయాం అనే అవగాహనని ఈ దివ్య జ్ఞానము మనకు కలిగిస్తుంది. అందువల్ల ఈ దివ్య జ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏ విధంగా అందిస్తుంది? ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పును గురించి దాన్ని వివరిస్తూ ఉంది. ఇది దివ్య జ్ఞానం చేసేదేం లేదు. సృష్టి మొత్తం ఆ సృష్టికర్త ఏ విధంగా ఆ జీవ ప్రసారాలుగా కిందకు దిగుతూ వచ్చిందో, ఆ జీవ పరిణామం ఎలాగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో, ఇవన్నీ సృష్టి ఎట్లాగా జరుగుతుంది ఏమిటి అనే వాటి విషయాలు బోధించింది. అంతకంటే ఏం చేయలేకపోతున్నాము. ఉన్న విషయాన్ని బాహాటంగా వెల్లడి చేసింది. అంతకుముందు ఉన్నదే, అంతకుముందు వేరువేరుగా అనేక జాతుల పవిత్ర గ్రంథాలు, అన్ని పవిత్ర గ్రంథాల్లోనూ ఇదే విషయం ఉంది. కానీ పొడుపు కథల రూపంలో మనకి తెలిసి తెలియనట్టుగా అది నర్మగర్భితంగా, రహస్యంగా ఉంచబడింది. దాన్ని ఇప్పుడు బాహాటంగా వెలికి తీసుకొచ్చింది ఈ దివ్య జ్ఞానము. పరమ గురువులు బ్లావెట్స్కీ మాత ద్వారా ద సీక్రెట్ డాక్టర్న్ అనే గ్రంథం మనకు అందించబడింది. ఆ గ్రంథం ద్వారా థియోసఫీ గురించి పూర్తి వివరాలు చక్కగా బాహాటంగా వెల్లడి చేయబడినాయి. సో మనం 2 పరిణామాలు పూర్తయిపోయినాయి, జీవ పరిణామాలు. మూడో జీవ పరిణామం, మూడో జీవ ప్రసారం, దాని ద్వారా మానవ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు ప్రారంభమైంది. దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రసారం ఎక్కడి నుంచి వచ్చింది? తురియాత్మక లోకం నుంచి బయలుదేరింది. ఒక మూర్తి ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి యొక్క 3 మూర్తులుగా విభజింపబడి, 3 మూర్తుల నుంచి ప్రథమ మూర్తి నుంచి
మూడవ జీవ ప్రసారం. ఇప్పుడు జంతు స్థితి నుంచి వ్యక్తిగత సమూహాత్మ స్థితి నుంచి వ్యక్తిగత ఆత్మగా మారిన తర్వాత అది మానవునికి ఉపాధిగా మారింది ప్రస్తుతం. అది ఎప్పుడైతే ఉపాధిగా సిద్ధమైందో అప్పుడు మూడవ జీవ ప్రసారము ఉత్తమ మానసిక లోకంలో రెడీగా ఉండి అక్కడ నుంచి దీంట్లోకి ప్రవేశించడానికి వీలైంది. ఆ పద్ధతిలో అది దిగుతూ వస్తున్నది. ఈ జీవాత్మ అనేది ఎలాగా తయారైంది? ఆత్మ, బుద్ధి, మనస్సు, మూడు మూర్తులు. ఎట్లాగైతే మనకు మూడు మూర్తులు, మూడు జీవ ప్రసారాలు ఉన్నాయో అట్లాగే మళ్ళీ ఇక్కడ కూడా మరొక మూడుగా విభజింపబడింది. ఇక్కడ ఆధ్యాత్మిక లోకం నుంచి అంతరాత్మ, బుద్ధి లోకం నుంచి బుద్ధి, ఉత్తమ మానసిక లోకం నుంచి మనస్సు. ఈ మూడు ఈ మూడింటిని తీసుకుని జీవాత్మ అన్నదిగా తయారైంది అనమాట. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన తురియాత్మ నుంచి వచ్చాడు. తురియ లోకంలో నుంచి కిందకి దిగినప్పుడు ఈ మూడు లోకాల గుండా కిందకి దిగి ఈ మూడు లోకాల్లోనే సంబంధించినటువంటి పదార్థాన్ని తీసుకుని ఆత్మ, బుద్ధి, మనస్సు జోడింపబడి జీవాత్మగా ఉత్తమ మానసిక లోకంలో కారణ శరీరంతో, అంటే ఉపాధి లేకుండా ఉండడానికి సృష్టిలో ఏది కూడా ఉండదు. ఏది ఉన్నా కానీ దానికి ఒక ఉపాధి ఉంటుంది. వ్యక్తమైంది అంటే దానికి ఉపాధి ఉంది అని. అది సూక్ష్మంగా అయినా కావచ్చు. సూక్ష్మమైన ఆ స్థితిలో అది భౌతికంగానే ఉన్నట్టు అవుతుంది. కాబట్టి ఉపాధితో ఉంటుంది. పరమాత్మ ఆయన ఒక్కడు ఉన్నప్పుడు ఏమీ లేదు. ఆయనకు ఆయనే, ఇంకేమి నథింగ్ లెస్. ఎప్పుడైతే ఆయన సంకల్పం తాను పెక్కులు కావాలి అని, అప్పుడు అమ్మవారుగా అది వచ్చేసింది. అంటే ఆయనకి ఉపాధి అమ్మవారు. ఆయన ఎవరిని ద్వారా వ్యక్తమవుతున్నాడు? అమ్మవారి ద్వారా వ్యక్తమవుతున్నాడు అన్నాడు. అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఉపాధిలో ఉన్నటువంటి వెలుగు, చైతన్యము. మరి ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యమే. అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యవారి నుంచే కదా. ప్రత్యేకంగా ఏం లేదు. నీరు మంచుగడ్డ కట్టినట్టు. సో ఈ మనుష్యుడు అంటే జీవాత్మ. ఇప్పుడు ఈయన ఇదంతా దేనికి ఏర్పడింది? జీవ పరిణామం అంతా కూడా లా ఆఫ్ ఎవల్యూషన్. జీవ పరిణామము. పరిణామం అంటే అభివృద్ధి చెందుట. దేనికోసం ఈ అభివృద్ధి చెందటము? తాను పెక్కులు కావాలని సింపుల్ గా చాలా సామాన్యంగా ఒక్క మాట అనేసారు పరమాత్మ. మరి పెక్కులు కావాలంటే అప్పటికప్పుడు ఎలాగా అవుతుంది? క్రమక్రమంగా ముందు లోకాలు సిద్ధపరచబడాలి. ఆ లోకాలకి కావలసినటువంటి మూల ద్రవ్యం ఉండాలి. తర్వాత ఆ మూల ద్రవ్యాలతో అనేక రకాల రూపాలను నిర్మించాలి. ఎందుకంటే తాను పెక్కులు కావాలి అంటే మనసు పూర్తిగా వికసించినటువంటి మానవుడు దాకా రావాలి. మానవుడు దాకా రావాలి అంటే హఠాత్తుగా మానవుడుగా మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు. అందుకని క్రమక్రమంగా మానవుడు దాకా అభివృద్ధి చెందేదాకా మానవుడికి కావాల్సిన ఉపాధి ముందు ఫస్ట్ కావాలి. ఆ ఉపాధి అభివృద్ధే ఈ రెండో జీవ ప్రసారం వరకు జరిగిందన్నమాట. మొదటి జీవ ప్రసారము మొత్తం లోకాలు సిద్ధపరచబడి ఆ లోకాలకి సంబంధించినటువంటి అణువులు, మూల రసాయనిక ద్రవ్యాలు సిద్ధపరచబడింది. అప్పుడు రెండో జీవ ప్రసారం వచ్చి అనేక రకాల రూపాలని సంయోగ శక్తితో అన్నిటినీ కలుపుకుంటా అనేక రకాల రూపాలని తయారు చేస్తూ ఆ రూపాలు క్రమక్రమంగా రాబోయే మానవుడికి ఉపాధిగా తయారు కావటానికి కావలసినటువంటి ఏర్పాటు ఈ రెండో జీవ ప్రసారం చేసింది. ఇక ఉపాధి సిద్ధం చేసి తను పక్కకు దొరుకుతున్నది. ఇక నెక్స్ట్ ఆ ఉపాధిని ఉపయోగించుకుని
ఈ మానవుడు అంటే ఆ జీవాత్మ ఆ ఉపాధిని అభివృద్ధి పరచాలి. ఎటువైపుకి? ఆ దైవం వైపు, ఏకాత్మ భావనకి, అనేకత్వం నుంచి ఏకత్వ భావనకి ఈ ఉపాధిని మరచు. అంటే మనం ఈ అనేకత్వంలో ఉంటూనే ఇక్కడే మనం ఈ అనేకత్వంలోనే, ఈ భిన్నత్వంలోనే మనం ఆ అనే ఏకత్వాన్ని మనం అనుభూతి చెందాలి. అది ఆయన యొక్క ఇచ్చారు. అది ఇక్కడ నెరవేరటానికి వీలుగా ఇప్పుడు ఉపాధి సిద్ధం చేయబడింది. ఆ ఉపాధిని అభివృద్ధి పరచడానికి జీవాత్మ కిందకి దిగింది. తురియాత్మ లోకం నుంచి ఆయా లోకాలకు సంబంధించి అంతరాత్మ, బుద్ధి, మనస్సు, ఆత్మ, బుద్ధి, మనస్సు ఈ మూడిటి కలయికగా ఈ మానవుడు జీవాత్మ తన కారణ శరీరంతో ఈ కిందకి దిగింది. కిందకి దిగేటప్పుడు మళ్ళీ 2 లోకాలు మధ్యలో ఉన్నాయి. అంటే నీచ మానసిక లోకంలో, ఉత్తమ మానసిక లోకంలో కారణ శరీరం అది పర్మనెంట్ అబోర్డ్గా ఉంది ప్రస్తుతానికి, క్యాంప్ ఆఫీస్. తర్వాత నీచ మానసిక లోకంలో ఆ మానసిక లోక పదార్థంతో మానసిక శరీరాన్ని నిర్మించుకుంది. దాని తర్వాత కిందకి ఇంకా దిగింది, కామలోకంలోకి దిగింది. కామలోకంలోకి దిగాలి అంటే కామలోకానికి సంబంధించిన పదార్థంతో కామ శరీరాన్ని తయారు చేసుకుని అప్పుడు భూలోకానికి దిగింది. భూలోకానికి దిగితే మరి ఈ ఉపాధి ఏది? అది తల్లి గర్భంలో పెరిగింది. తల్లి గర్భంలో పెరిగి ప్రసవింపబడిన తర్వాత దాంట్లోకి ఈయన ప్రవేశించడం జరుగుతుంది. ఇది వరుస క్రమం. ఇది ఇక జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ భూలోకంలో జీవించినంత సమయం కూడా, జీవితం అంతా కూడా దీన్ని డెవలప్ చేయడం ఎట్లాగా అనేదే కార్యక్రమం పెట్టుకుని చేయాలి. కానీ కొంచెం మార్పు జరిగింది. ఎట్లాగా? ఇది తన అధీనంలోకి తీసేసుకుంది. ఉపాధి అనేది తన అభివృద్ధి చెందటానికి ఒక ఆయన వచ్చారు తన దగ్గరికి, ఆయనకి సహకరిస్తూ తను కూడా అభివృద్ధి చెందుదాము అనేది పోయింది. అది లేకుండా తనలాగానే ఆ వచ్చిన ఆయన్ని చేయటానికి తన దాంట్లో తన గుప్పిట పట్టేసుకుని తన కోరికలన్నీ ఆయన ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నం ప్రారంభించింది. దాంతో ఇక అనేక జన్మలు అలాగా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సరే, ఇది అంటే ఇది ఓవరాల్ గా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటన్నమాట, జీవాత్మ అంటే అంత అభివృద్ధి పరచడం కోసమే. సృష్టిలో మొత్తం అభివృద్ధి పదం ఎక్కడ దాకా? మళ్ళీ అనేకత్వానికి తీసుకొచ్చిన తర్వాత అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించుట, దానికి ఈ ఏర్పాట్లు మొత్తం అన్నమాట. ఇప్పుడు మనం ఇక ఏకత్వానుభూతికి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నాం అన్నమాట. అది ఎలాగా జరుగుతుందో ఏంటో చూద్దాం. జీవాత్మ గైకున్న దుస్థితి ఒక్కటే కాదు, ఉత్తమ మానసిక అంటే కారణ శరీరం మొట్టమొదటిగా తీసుకున్నాడు ఉత్తమ మానసిక లోకంలో. ఉత్తమ మానసిక లోకంలోనే వ్యక్తి పృథ్వీలోకపు దేహమును గైకొనగలుగుటకు ముందు దానితో నీచ మానసిక లోకము ద్వారాను భావలోకము ద్వారాను సంబంధం ఏర్పరచుకోవాలి. అంటే ఈ లోకాలతో మనం నిరంతరం సంబంధాలు ఉన్నాయి మనకి. మనం ఆలోచిస్తున్నాము అంటే ఒక రూపంతో కూడిన ఆలోచనలు ఉన్నాయంటే నీచ మానసిక లోకం. రూపం లేకుండా ఒక యాబ్స్ట్రాక్ట్ ఆలోచన ఒక్కటే ఉంది అంటే ఉత్తమ మానసిక లోకానికి సంబంధించి. అలాగే కోరికలు ఉన్నాయి అంటే కోరికలకు సంబంధించి కామలోకంతో మనం సంబంధం ఉండటం వల్ల ఆ కోరికలు అనేది మనలో వస్తూ ఉన్నాయి, కోరికలు ఊరుతూ ఉన్నాయి. ఇట్లా అన్ని లోకాలు, ఈ లోకాలన్నీ మళ్ళీ ఎక్కడివి? భూమండలానికి సంబంధించినవి. అంటే మన ప్రతి లోకానికి మళ్ళీ 7 ఉపవిభాగాలు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం. అట్లాగే ఈ భౌతిక లోకానికి సంబంధించి 7 ఉపవిభాగాల్లో సంబంధించిన లోకాల్లో మనం ఇక్కడెక్కడ తిరుగుతున్నాం అనమాట ప్రస్తుతం. ఇది పూర్తయితే గానీ అసలైన కామలోకం ఏదో ఉందో ఆ కామలోకానికి వెళ్ళటానికి వీలవుతుంది.
మళ్ళీ అక్కడ ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ నీచ మానసిక లోకం, అక్కడి నుంచి ఉత్తమ మానసిక లోకం, అక్కడి నుంచి అంతర్వాణి లోకం, ఆధ్యాత్మిక లోకం, తురియాత్మక లోకం. ఇట్లా ప్రతి లోకానికి 7 ఉపవిభాగాలు, 7 ఉపవిభాగాలు. ఇప్పుడు మనం భూమండలానికి సంబంధించినటువంటి 7 ఉపవిభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకం అంటే ఆ పేర్లతోనే ఉంటాయి. మళ్ళీ ఉపవిభాగాలు కూడా మనం అసలైన 7 లోకాల పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లతోనే మనం వ్యవహరింపబడుతుంటాం. ఇప్పుడు మనం భౌతిక దేహము ద్వారా మనం పనులు చేసుకోవాలి అంటే, దాంతో సంబంధం పెట్టుకోవాలి అంటే మనం ఎక్కడున్నాము? ఉత్తమ మానసిక లోకంలో కారణ శరీరంతో ఉన్నాం కదా. అక్కడి నుంచి ఏం చేస్తాం? దానితో నీచ మానసిక లోకము ద్వారాను, భావలోకము ద్వారాను, అంటే కామలోకము సంబంధం ఏర్పరచుకోగలను. మధ్యలో ఈ 2 లోకాలు ఉన్నాయన్నమాట. భూలోకానికి మనం ఉన్నటువంటి ఉత్తమ మానసిక లోకానికి మధ్యన. క్రిందకు దిగవలననే కోరిక పుట్టినప్పుడు వ్యక్తి తన చుట్టూను నేచ మానసిక లోక ద్రవ్యంతో ఒక యాచ్ఛాదనము నిర్మించుకున్నాడు. అంటే అక్కడ రెడీగా ఉంది. ఒక వ్యక్తిగత సమూహాత్మ నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా అభివృద్ధి చెందినటువంటి ఒక జంతు ఆత్మ సిద్ధముగా ఉన్నది. అంటే ఒక ఉపాధిగా మారటానికి సిద్ధముగా ఉన్నది అని ఎప్పుడైతే అక్కడ రెడీగా ఉందో మనకి కిందకి దిగాలనేది మనకు కోరిక పుడుతుంది అనమాట. కిందకి దిగాలి అనేది ఎప్పుడు వస్తుంది? అక్కడ అది సిద్ధంగా ఉన్నప్పుడు. దానితో వాని మానసిక శరీరం ఉంది. వాడు క్రిందకు దిగవలనను కోరిక పుట్టినప్పుడు వ్యక్తి తన చుట్టూను నీచ మానసిక లోక ద్రవ్యముతో ఒక యాచ్ఛాదనము నిర్మించుకున్నాడు. దానిని వాళ్ళ మానసిక శరీరము అంటారు. వాడు రూపము గల సంకల్పములు చేయుటకు ఆ శరీరమే ఉపకరణం. ఏదైనా కానీ మనం వ్యక్తం అవ్వాలి అంటే దానికి ఒక ఉపాధి కావాలి, ఒక శరీరం కావాలి. ఇప్పుడు మనకి ఆలోచనలకి సంబంధించిన రూపము మనం ఎట్లాగా మాట్లాడుకుంటున్నాము, దీన్ని దృశ్యమానంగా మనం ఊహించుకోవాలి అంటే ఆ రూపాలు ఉండాలి మనకి. ఆ రూపాలతో ఈ ఆలోచనకి ఆ రూపాలు తోడ్పడాలి. అది చేయాలి అంటే నీచ మానసిక లోకంతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. నీచ మానసిక లోకంలోనే రూపంతో కూడినటువంటి ఆలోచన అక్కడ ఉంటుందన్నమాట, ఆ లోక పదార్థంతో. కాబట్టి మనం నీచ మానసిక లోకంతో మనం సంబంధం పెట్టుకోవాలి. వాడు రూపము గల సంకల్పములు చేయుటకు ఆ శరీరమే ఉపకరణం. రూపము లేని తలంపుల తలంచు శక్తి ఉత్తమ మానసిక లోకంలో నుండి జీవాత్మ. మనం వాస్తవంగా ఉత్తమ మానసిక లోకంలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకున్నాం టెంపరీగా. ఇక అదే మనకి కొంతకాలం పర్మనెంట్ గా ఉంటాం మనం అక్కడ కొంతకాలం పాటు. బట్ అక్కడేంటి? అక్కడ రూపం లేదు, ఇక ఆలోచన. దానికి ఒక రూపము దాని అవసరం లేదనమాట. రూపం లేకుండానే గ్రహింపుకి వచ్చేస్తుంది అనమాట. అంత సూక్ష్మంగా ఉంటుంది అక్కడ ఉత్తమ మానసిక లోకంలో, కారణ శరీరంలో. కాబట్టి ఇప్పుడు మనకేంటనమాట, ఈ భూలోకానికి రావాలి. మనం భూలోకానికి రావడానికి ముందు రూపంతో కూడినటువంటి ఆలోచనల అవసరం ఉంటుంది. అందుకని ముందు నీచ మానసిక లోకంలో ఆ లోక పదార్థంతో ఒక ఆచ్ఛాదనం, నీచ మానసిక లోక ద్రవ్యంతో ఒక ఆచ్ఛాదనము నిర్మించుకోవాలి. అది ఉండడం వల్ల ఏమవుతుంది మనకి? మనం రూపము గల అంటే మనం ఆలోచన వచ్చిందంటే దానికి ఒక రూపం వచ్చేస్తుంది. అంతకుముందు రాలా రూపం. ఆలోచన అంటే ఆలోచన అంతే అలాగే ఉంది, అబ్స్ట్రాక్ట్ గా ఉంది అంతే. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ ఉంటే మనం ఈ భూలోకంలో వ్యవహారాలు నడపలేం. కాబట్టి భూలోకంలో ఈ లౌకిక వ్యవహారాలు ఇవన్నీ చేయాలి అంటే ఆ రూపంతో కూడి ఉండాలి ఆలోచన. అందుకని మనం నీచ మానసిక లోకానికి దిగి అక్కడ రూపంతో కూడినటువంటి ఆలోచనకి చేయటానికి కావలసినటువంటి ఆచ్ఛాదన, ఆ శరీరం అంటే మానసిక శరీరాన్ని పట్టుకుంటాం.
రూపం జీవాత్మ తరువాత తన చుట్టూను కామలోక ద్రవ్యముతో ఒక ఆచ్ఛాదనమును నిర్మించుకున్నాను. ఇట్లాగా ఆచ్ఛాదనము అంటే మనం టైలర్కి ఇచ్చి చొక్కా మనం మామూలుగా షాప్ లో బట్టలు కొంటాం, గుడ్డ కొంటాము. 1 మీటర్‌న్నర 2 మీటర్ల గుడ్డ కొంటాం. మనకి నచ్చిన డిజైన్ కి సంబంధించింది, రంగుకి సంబంధించింది. అది తీసుకొచ్చి టైలర్కి ఇస్తాం, చొక్కా కుట్టండి అని. ఆయన మన చొక్కాకి సంబంధించి ఆ కొలతలు అవన్నీ తీసుకుంటాడు. దానికి తగ్గట్టుగా చొక్కా కుట్టి మనకిస్తాడు. కానీ ఇక్కడేంటి, ఇక్కడ మనమే టైలరమే. మనమే ఆ గుడ్డ షాపు ఉన్నటువంటి షాపు మనమే. ఆ గుడ్డ తీసుకోవటం మనమే, తయారు చేయటం మనమే, మొత్తం మనమే అన్నమాట. దాన్ని అక్కడున్న పదార్థాన్ని, ఆ లోక పదార్థం ఏదైతే ఉందో దాన్ని మన యొక్క ఆచ్ఛాదనకి తగ్గట్టు, మనకి తగ్గట్టుగా, మన కొలతలకి తగ్గట్టుగా అన్నట్టు అనమాట. అంటే మనం ఈ జీవాత్మగా కిందకి దిగాం కదా, దానికి అనుగుణంగా ఈ ఆచ్ఛాదన నిర్మించుకోవడం జరుగుతుంది. అంటే మనం విశ్వాత్మ నుంచి విడిపడ్డట్టయింది. తురియాత్మ దగ్గర మనం విశ్వాత్మ నుంచి విడిపడి ఆత్మ, బుద్ధి, మనస్సు అట్లాగా 3గా విభజింపబడి ఆ మూడిటి యొక్క కలయికతో మనం ఉత్తమ మానసిక లోకానికి జీవాత్మగా వచ్చాం. ఈ జీవాత్మ అంటే ఏంటన్నమాట, విడిపడినటువంటి ఆత్మ అన్నట్టు. విశ్వాత్మ ఒకటి ఉంటే అనేక దాంట్లో నుంచి విడిపడ్డట్టుగా ఒక ఆత్మగా వచ్చింది. దాంతో కొంత పరిమితం అయినట్టుగా ఉంటుంది, కొంత పరిమితం అవుతుంది కిందకి దిగింది కాబట్టి. ఆ పరిమితానికి తగ్గట్టుగా ఈ ఆచ్ఛాదన నిర్మించుకోవడం జరుగుతుంది. జీవాత్మ తరువాత తన చుట్టూను కామలోక ద్రవ్యంతో ఒక ఆచ్ఛాదనమును నిర్మించుకున్నాడు. అది వాని కామ శరీరము అందు. అది వాని కామములకు, భావములకు, అంటే రాగములకు ఉపకరణం. మరియును మానసిక శరీర స్థూల భాగముతో చేరినప్పుడు అది స్వార్థ భావములతో కూడిన తలంపులకు ఉపకరణం. ఇవన్నీ ఏంటన్నమాట, మనం భూలోకానికి వచ్చి ఆ ఉపాధిలోకి చేరిన తర్వాత జరగబోయే కార్యక్రమాలకి అవసరమైనటువంటి అన్నమాట ఇవన్నీ. ఇవే అక్కడ లౌకికంగా స్వార్థపూరితంగా జీవించడానికి ఉపయోగపడతాయి. వీటి ద్వారానే ఆ ఉపాధిని దైవం వైపుకి మరల్చడానికి ఉపయోగపడతాయి. ఉపయోగించబోయే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. మనం ఒక కత్తి ఉంది, దాన్ని ఉపయోగించే దాన్ని బట్టి మనం ఆ కత్తిని కూరగాయలు కోసుకోవడానికి, పండ్లు ఇవన్నీ కోసుకోవడానికి ఉపయోగపడుతుంది, మనిషిని చంపడానికి ఉపయోగపడుతుంది అది. అట్లాగా ఈ ఉపకరణ ఇప్పుడు ఇవన్నీ ఉపాధుల గైకొనిన తర్వాతనే మానసిక శరీర స్థూల భాగములతో చేరినప్పుడు అది స్వార్థ భావములతో కూడిన తలంపులకు ఉపకరణం. ఇదంతా ఎంత ప్లానింగ్ గా జరుగుతుందో చూడండి. అసలు ఆయన మాటకి ఇక్కడ వ్యక్తం అవ్వాలి, ఈ సృష్టి వ్యక్తమయ్యి భూలోక స్థితికి వచ్చి అనేకత్వం రావాలంటే స్థూలానికి రావాలి. స్థూలానికి రావాలి అంటే మరి బ్రహ్మలోకం నుంచి 7 లోకాలు కిందకి దిగాలి. 7 లోకాలు అంటే మరి ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా తగ్గుతూ స్థూలం అంటే సూక్ష్మం నుంచి ఆ సూక్ష్మం తగ్గుతూ స్థూలానికి దిగాలి. ఒక్కసారిగా స్థూలము వెంటనే సూక్ష్మము, లేకపోతే ఒక్కసారిగా సూక్ష్మము వెంటనే స్థూలము, అట్లాగా అవకాశం ఉండదు. క్రమక్రమంగా ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం జారబోయే ఉపాధిలో ఉండి ఈ 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితాన్ని ఎలా గడపాలి, ఆ గడిపేటప్పుడు అవసరమైనటువంటి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని ముందు సిద్ధంగా ఉండి అప్పుడు దీంట్లోకి దిగుతున్నాం అన్నమాట, ఉపాధిలోకి. ఇక్కడ ఉపాధిలో ఈ అవకాశాలు లేవు. ఆలోచించడానికి మనస్సు ఉన్నది ఉపాధికి. అట్లాగే కోరికలకి సంబంధించి కామలోకం అది ఉన్నది దీనికి, ఆ కామ శరీరం, దానికి సంబంధించిన ఏర్పాటు ఇక్కడ ఉపాధిలో లేదు. ఆ ఉపాధికంతా
మొరటుగా మనకి కొన్ని ఆలోచనలకి కోరికలు ఆలోచనలు ఉన్నాయి, కానీ అది వ్యక్తం కావటానికి వీలు కాని విధంగా ఉంది ఉపాధి. ఎప్పుడైతే మనం దీంట్లోకి వచ్చేసామో మన ద్వారా అది వ్యక్తం అవడం ప్రారంభమవుతుంది అనమాట. అది వ్యక్తం అవడానికి మనం రెడీగా తీసుకొచ్చి ఉంచాం మనం ఇక్కడ. నీచ మానసిక లోక శరీరం, నీచ మానసిక శరీరము, మానసిక శరీరము, అట్లాగే కామ శరీరము, ఆ 2 శరీరాలను తీసుకుని మనం వచ్చాం కాబట్టి వాటి ద్వారా ఉపాధిలో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్న కోరికలు ఆలోచనలు వీటి ద్వారా వ్యక్తమవుతుంది. ఇంకా 10 పేజీలు ఉంది, రేపు అయిపోతుంది. అదే క్లాస్ ఒక్క నిమిషం అండి. ఈ 2 పేజీ కరెక్ట్ చేసి ఒక చెట్ల మిక్స్ అయింది సార్. ఓహో, చెట్ల మిక్స్ అయింది దీనిలో పెట్టింది. ఎవరైనా ఫోన్ చేస్తాం వాళ్ళైతే ఇప్పుడు ఆ జీవాత్మ మానసిక శరీరము, కామ శరీరము లేకుండా నేరుగా కారణ శరీరంతో ఉపాధిలోకి దిగిపోయాం అనుకోండి, ఆలోచనలకు అవకాశం లేదు వ్యక్తం అవడానికి, ఆలోచన బయటికి రావడానికి. అలాగే కోరికలు అవి బయటికి రావడానికి అవకాశం లేదు. అప్పుడు ఉపాధిలో చేరి ఇంకా ఉపయోగం లేకుండా అయిపోతుంది, ముద్దుగా అయిపోతుంది, పండగ అయిపోతుంది. అందుకని ఉపాధిలో ఉన్నటువంటి కోరికలు ఆలోచనలు అవి వ్యక్తం కావటానికి వీలుగా మనం ముందే సిద్ధమయ్యి నీచ మానసిక లోకంలో మానసిక శరీరము, కామలోకంలో కామ శరీరము ఆచ్ఛాదనగా మనం తీసుకుని అప్పుడు ఉపాధిలోకి దిగుతాం అన్నమాట. అది వాని కామ శరీరము, అది వాని కామములకు భావ రాగములకు ఉపకరణం. మరియును మానసిక శరీర స్థూల భాగముతో చేరినప్పుడు అది స్వార్థ భావములతో కూడిన తలంపులకు ఉపకరణం. ఈ కామ శరీరములోని కోరికలు నీచ మానసిక శరీరానికి సంబంధించిన రూపములతో కూడిన ఆలోచనలకు ఈ 2 కలిసినాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, స్వార్థ భావములతో కూడిన తలంపులకు ఉపకరణం అవుతుంది అన్నమాట. ఈ మధ్య లోకములలో నీ ఉపాధుల గైకొనిన తరువాతనే జీవుడు భూలోక ద్రవ్య నిర్మితమైన పసిబిడ్డ యొక్క స్థూల దేహమునంటి మనకు తెలిసిన ఈ లోకంలో పుట్టగలుగును. అప్పుడు భూలోకానికి వచ్చి మరి ఆ భౌతిక శరీరాన్ని తయారు చేసుకోవటం ఉండదు. ఈ రెండు లోకాలకి సంబంధించినటువంటి శరీరాలు తయారు చేసుకున్నట్టుగా కారణ శరీరము చక్కగా రెడీ అయిపోయింది, అలాగే మానసిక శరీరము చక్కగా తయారైంది మనకు తగ్గట్టుగా, ఆ జీవాత్మకి తగ్గట్టుగా, ఆ జీవుడికి తగ్గట్టుగా. ఆ తర్వాత కామ శరీరము సిద్ధమై ఉంది. కానీ ఈ మొత్తం తీసుకుని ఏం చేస్తాడు, ఇక్కడ ఉపాధిలోకి రావాలి, అది ఇక్కడ కార్యక్రమం. దాని ఉపాధి తను తయారు చేసుకుంటే ఇంకా ఆయనతో పనే ఉంది ఇక్కడ. అంతకుముందు మరి జంతు స్థితి అంటే 2 జీవ ప్రసారాలు కొన్ని లక్షల సంవత్సరాల కార్యక్రమం పెడితే చిట్ట చివరికి ఏమైంది, లక్షల సంవత్సరాలు పట్టింది. ఒక జంతువు సమూహాత్మ నుంచి విడిపడి వ్యక్తిగత ఆత్మగా మారి ఒక ఉపాధిగా మారటానికి సిద్ధమవటానికి లక్షల సంవత్సరాలు పట్టింది. మరి ఇంకా అదేమైపోవాలి అప్పుడు? అందుకని ఏంటన్నమాట, ఆ ఉపాధిలోకి చేరతాడు ఈ శరీరాలతో. అంటే ఉపాధిని తాను నిర్మించుకోడు. ఈ దేహం ఉన్నదే మనం చరిస్తున్నటువంటి, మనం వ్యవహరిస్తున్నటువంటి ఈ జన్మ, ఈ జీవితం అంతా మనం దేంతో వ్యవహరిస్తున్నాం, ఈ దేహంతో వ్యవహరిస్తున్నాం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఈ దేహమే మనకు ఆధారం ప్రతి విషయానికి. కానీ ఇది మనకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? ఈ దేహాన్ని మనం ఆ ఏకత్వానుభూతిలోకి తీసుకువెళ్ళాలి.
దైవానుభూతిలోకి తీసుకువెళ్ళాలి. అంటే ఈ దేహం అంతా అనేకత్వంతో నిండి ఉంది. అనేకత్వానికి సంబంధించినటువంటి విషయాలతో నిండి ఉంది ఇదంతా ఇక్కడ. దీన్ని ఏకత్వానుభూతిలోకి తీసుకువెళ్ళాలి ఈ అనేకత్వంలోనే. అందుకు మనం దీంట్లోకి చేరాం. ఇంత కష్టపడి మనం ఎక్కడి నుంచి బయలుదేరాం? తుర్యాత్మ. మనం కూడా చాలా శ్రమ తీసుకుని వచ్చాం. మనం ఊరికే హఠాత్తుగా ఆ గదిలో నుంచి ఈ గదిలోకి రాలా. మనం రావడానికి కూడా ఎంత కథ నడిచింది. తుర్యాత్మ లోకంలో ఉన్నాం. ఉన్న వాళ్ళని కాస్త పదండి కిందకి పదండి, అక్కడ ఉపాధి రెడీ అవుతా ఉంది, మీతో పని ఉంది పదండి అన్నారు. సరే కిందకి దిగాం. ఆత్మ, బుద్ధి, మనస్సు తీసుకున్నాం. అక్కడి నుంచి కారణ శరీరాన్ని తీసుకున్నాం. అక్కడి నుంచి మానసిక శరీరము, కామ శరీరము ఆచ్ఛాదనగా పెట్టుకుని అప్పుడు ఇన్ని ఉడుపులతో జాగ్రత్తగా కిందకి దిగాం. భూలోకానికి వచ్చాం. భూలోకానికి వచ్చి అప్పుడు తల్లి ఎప్పుడైతే ప్రసవింపబడిందో ఆ గర్భం నుంచి వెంటనే దాంట్లోకి చేరాం. అప్పుడు కేర్మని ఆ బిడ్డ ఏడ్చినట్టు ఉంటుంది. అది మన యొక్క ప్రయాణం ప్రారంభం. భూలోకంలో మన ప్రయాణము ప్రారంభం. అది అంతకు ముందుంది ప్రయాణం అంతా ప్రయాణమే కదా. మనం తుర్యాత్మలోకం నుంచి చేసిందే ప్రయాణం, అక్కడ ప్రారంభమైంది. కానీ భౌతిక లోకంలో పిల్లవాడు ఏడ్చిన క్షణం నుంచి మన ప్రయాణం ప్రారంభమైనట్టు ఇక్కడ లెక్క అన్నమాట, భూలోకంలో లెక్క. పసిబిడ్డ యొక్క స్థూల దేహమునంటి మనకు తెలిసిన ఈ లోకములో బుట్టగలుగును. వాని జీవితమును దానిలో గలుగును అనుభవముల ఫలితముగా కొన్ని గుణములను సంపాదించుకొనుచు నా జీవితమును గడుపును. దాని తుదను స్థూల దేహము జీర్ణించినప్పుడు తాను వచ్చిన త్రోవనే మరలి తాను గైకొనిన అశాశ్వతములైన ఉపాధులను ఒక్కదారినే విడిచిపెట్టును. ఇంకా వీటితో పని అయిపోయింది. జరగవలసిన ట్రైనింగ్ కొంత జరిగింది. ఇక ప్రస్తుతానికి ఫుల్ స్టాప్, సెలవు. అంటే వేసవి కాలం సెలవులు ఇచ్చినట్టు మనం కాలేజీలోనూ స్కూళ్ళలో చేరినప్పుడు వేసవి సెలవులు ఇస్తారు. ఆ చదువు పూర్తయిపోయింది. ఇక ఆ తర్వాత వేసవి సెలవులు వస్తాయి. అట్లాగా మనకి ఇక్కడతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఆ ఉపాధికి సంబంధించినటువంటి ఉపాధి మన మీద వేసిన ముద్రలు, మనం ఉపాధికి సంబంధించి మనం ఉపాధిని ఆ మార్పు చేయటానికి మనం చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఒక గుర్తులుగా, ముద్రలుగా మనలో ఉంచబడి ఆ ఉపాధులన్నీ విడిచిపెట్టేస్తూ మళ్ళీ మనం ఎక్కడికి వస్తాం? మొదట పోవున్నది స్థూల దేహం. స్థూల దేహాన్ని వదిలేస్తాం. అది పోయినప్పుడు జీవుడు కామ శరీరముతో కామలోకమున వసించును. అంటే మనం ఆ స్థూల దేహంలో ఉండి కొంత పని జరిగింది, కొంత ట్రైనింగ్. అంటే అసలైన పని ఏదైతే ఉందో అది ఒక్క క్షణంలో వెంటనే జరగదు. ఇప్పుడు ఏమైంది, దాంట్లో వెళ్ళేటప్పుడు కల్లా స్థూల దేహమే మనల్ని ఆక్రమించేసింది. దాంతో అది చెప్పినట్టు మనం వినాల్సి వచ్చింది. అట్లా కొన్ని జన్మలు జరుగుతాయి. కొన్ని జన్మలు జరిగిన తర్వాత నెమ్మదిగా అట్లా కాదు అని చెప్పి ఆ స్థూల దేహం చెప్పినట్టు మనం వినటం కాకుండా మనం చెప్పినట్టు స్థూల దేహం వినేటట్టుగా ఏర్పాటు చేయబడి క్రమక్రమంగా అట్లా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ అభివృద్ధి? ఓన్లీ భౌతిక లోకంలోనే. భూలోకంలో ఆ ఉపాధిలో ఉన్నప్పుడే, భౌతిక ఉపాధులు, స్థూల ఉపాధిలో ఉన్నప్పుడే ఈ డెవలప్మెంట్ అంతా. మిగతా అంతా సెలవులు, ఇంకేమీ డెవలప్మెంట్ ఉండదు, ఖాళీగా ఉన్నట్టుగా అయిపోతుంది. మరలా కిందకి దిగినప్పుడే. అదే మనం కిందకి దిగేటప్పుడు ఎట్లాగైతే కామ శరీరము, మానసిక శరీరాన్ని కట్టుకున్నాము, అవన్నీ వదిలేస్తున్నాం ఇక్కడ. మళ్ళీ తిరిగి మనం కారణ శరీరాన్ని దగ్గరికి వెళ్ళాలి, కారణ లోకానికి వెళ్ళిపోవాలి. అక్కడ అది మనకి టెంపరీ అబౌట్. మనకి ప్రస్తుతానికి క్యాంప్ ఆఫీస్ అది కదా. అక్కడ కొంతకాలం మనం విశ్రాంతి తీసుకోవాలన్నమాట. విశ్రాంతి తీసుకుని మరలా ఈ ఉపాధి సిద్ధమైంది అనగానే అప్పుడు కిందకి దిగటానికి ప్రయత్నం చేస్తాం. మనకి కిందకి దిగాలి అనే ఇచ్చ కలుగుతుంది అన్నమాట, అర్జీ కలుగుతుంది మనకి. ఆకలి ఎట్లాగైతే మనం పొద్దున్నే లేచి కొంత పని చేసిన తర్వాత
ఆకలి అని ఏదో తిన్నాము, మళ్ళీ పని చేసుకున్నాం, మళ్ళీ కొంత సమయానికి ఆకలి, మళ్ళీ ఏదో తిన్నాం, ఆకలి తీరిపోయింది. ఇవన్నీ లోపల నుంచి లోపల నుంచి మనకు వచ్చే అన్నమాట. అట్లాగే ఇక్కడ కారణ శరీరంతో కారణలోకంలో ఉన్నాం, విశ్రాంతి తీసుకుంటున్నాం. వెంటనే మనకి పిలుపు వచ్చినట్టు అయిందనమాట. మనం వెళ్ళాలి అని ఒక స్ఫురణ, ఒక ఆలోచన బయలుదేరింది. ఇంక మళ్ళీ కిందకి దిగేసాం. ఇక ఉపాధి సిద్ధంగా ఉంది కదా, సిద్ధంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆలోచన వచ్చింది కిందకు వెళ్ళాలి అని. ఇట్లా జరుగుతుంటుంది అనమాట. మొదట పోవునది స్థూల దేహం, అది పోయినప్పుడు జీవుడు కామ శరీరంలో కామలోకమున వసించును. అంటే ఈ కామలోకం ఎక్కడ ఉంది? ఈ భూమండలం చుట్టే, భూమండలానికి సంబంధించే. వాడు భూలోక జీవితంలో వికసింపచేసుకున్న కామములు రాగములు ఎంత విస్తారంగా నుండునో దానిని బట్టి మరణానంతరము వాడు ఆ కామలోకంలో ఎంత కాలం ఉండవలనో నిర్ణయము. ముందు అసలు ఏం జరుగుతుందని టూకీగా చెప్తున్నారు. సంగ్రహంగా ఏం జరుగుతుంది, మనం కారణలోకాన్ని వరకు వచ్చాము, అక్కడి నుంచి ఉపాధికి మనం భూలోకానికి వచ్చి స్థూల ఉపాధిలో చేరి అది విడిచిన తర్వాత మరలా వెనక్కి రావటం, మళ్ళా అక్కడి నుంచి కిందకి దిగి మరలా స్థూల ఉపాధిలోకి చేరటం, ఈ జర్నీ ఎలా ఉంటుందని సంగ్రహంగా మనకి ముందుగా చెప్తున్నారు. తర్వాత ఒక్కొక్క దాంట్లో ఏమేంటి జరుగుతుంది అనేది ఇంకా వివరంగా తర్వాత వస్తుంది అనమాట. వాడు కామలోకంలో ఎంతకాలం ఉండవలనో నిర్ణయం. అంటే మనం ఈ జన్మలో మనం ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవిత కాలంలో మనం ఆ కోరికలకి సంబంధించి ఆ గాఢత, అది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే నాకు చాలా బాగుంటుంది అని ఒక్కొక్క దాని పట్ల మనం ఏర్పరచుకున్నటువంటి ఇష్టాయిష్టాలు, ఇది వద్దు అది కావాలి, ఆ ఇష్టాయిష్టాలు, రాగాలు, కోరికలు, ఇవన్నీ ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించటం, ఒకళ్ళని ఎక్కువగా ద్వేషించటం, ఇవన్నీ ముద్రలుగా పడిపోతాయి మనలో. ఆ స్థూల ఉపాధి వదిలేసిన తర్వాత కామ శరీరంతో కామలోకంలో ఉన్నాం. మొత్తం అన్ని శరీరాలతో మనం కారణ శరీరము ఉంది, మానసిక శరీరము ఉంది, కామ శరీరము ఉంది. కామ శరీరంతో అలాగా ఉన్నాం మనం ప్రస్తుతం. ఇప్పుడు ఈ కామ శరీరంతో ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ రాగం ఎంతకాలం ఉండవాలనో నిర్ణయం అవ్వదు. ఎంతకాలం అక్కడ ఉండాలి అంటే భూలోకంలో మనం ఏర్పరచుకున్నటువంటి ఇష్టాల మీద, గాఢత మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మనం చాలా ఈజీగా జీవితం గడిపేశాడు, దేనికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు, జీవించడమే అన్నట్టుగా జీవించాడు. అంతేగాని ఇది ఇట్లా ఉండాలి, అది అలా ఉండాలని పట్టుదలలు కానీ ఇట్లాగేం లేవు. ఫ్రీగా హాయిగా జీవించాడు. వస్తే తీసుకున్నాడు, లేకపోతే లేదు. రాని దానికోసం వెంపర్లాడలేదు, గర్వపడను లేదు. ఇట్లా గడిపేటప్పటికల్లా ఇప్పుడేమైంది? కామలోకంలో ఏం లేదు, ఖాళీ. దానివల్ల ఏంటి? ఇంక వెంటనే కామ శరీరాన్ని కూడా వదిలేడు. కామలోకంలో ఇంక ఉండాల్సిన అవసరం లేదు. ఏంటి ఇదంతా దానికి సంబంధించిన విషయాలు లేవు ఇంకా. అదే ఇంకొకడు ఉన్నాడు, ప్రతి విషయం పట్ల ఎక్కువ గాఢత, ఇష్టం, అయిష్టం, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇట్లాగా ప్రేమ, విరక్తి, విరహం, లేకపోతే ఆ ప్రేమ వైఫల్యం చెందినందువల్ల నిరాశ, ఇట్లాగా రకరకాల భావాలతో కూడుకుని ఈ జీవితం మొత్తం గడిపాడు. అప్పుడేమవుతుంది? కామలోకంలో వీటన్నిటికీ సంబంధించిన ఆలోచనలు ముప్పురుకుంటాయి అన్నమాట. అంత ఎక్కువ రోజులు ఇక్కడ కామలోకంలో జీవించాల్సి వస్తుంది, కామలోకంలో ఉండాల్సి వస్తుంది అనమాట ఎక్కువ రోజులు. కాబట్టి కామలోకంలో మనం ఎంతకాలం ఉండాలి అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? భూలోకంలో మనం జీవించిన విషయం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ పద్ధతిలో జీవించాము అన్నదే దానికి ఆధారం. అందువల్ల ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం ఏమవుతుంది? కొంత ప్రయత్నపూర్వకంగా మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంది.
ఎందుకంటే రేపు ఎట్లా ఉంటుందో మనకి ఇప్పుడే తెలిసిపోతుంది. మనం ఈ జీవితంలో మనం జీవించిన దాన్ని బట్టి కామలోకంలో మనం బాధలు అనుభవించాల్సిన అవసరం ఉంది. దాన్నే మనం కామలోకాన్ని ఏమని చెప్పారు? నరకము అని చెప్పారు అన్నమాట. పవిత్ర గ్రంథాల్లో నరకము, హెల్ అని చెప్పి వర్ణించారు. నరకం అంటే దాంట్లో అన్ని బాధలే. ఎందుకని? ఇవన్నీ ఈ ఇష్టాలు, గాఢత, అది కావాలి కావాలి అని అనిపిస్తుంటుంది. ఇక్కడేమో దొరకదు అది. కామలోకంలో మరి ఇవన్నీ ఏమి ఉండదు. స్థూల ఉపాధులు కానీ స్థూలానికి సంబంధించిన విషయాలు ఏమీ ఉండవు. అక్కడ సూక్ష్మంగా ఉంటుంది, ఏమీ దొరకదు. ఇప్పటికే ఆ రాగము ఆ భావంగా ఉంటుంది తప్పితే ఏమి మనం నిద్రపోతూ ఈ సగం నిద్రలో ఏదో ఆలోచిస్తూ అలాగ పడుకున్నాం. అది కావాలి ఇది కావాలి అనుకుంటా ఉన్నాం, కానీ రాదుగా. అట్లాగా ఉంటుందన్నమాట కామలో. అంటే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకని? మనం భూలోక జీవితంలో ఇట్లా గడిపాం కాబట్టి. మరి అదే జీవితాన్ని మనం ఇంకొక రకంగా గడుపుకుంటే చాలా రిలాక్స్డ్ గా, దేని పట్ల ఎక్కువ గాఢత లేకుండా ఉండవలసినంత ఉండటం అన్నట్టుగా, పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడం అన్నట్టుగా ఉన్నప్పుడు వాడేంటి హాయిగా వెళ్ళిపోయాడు. ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. వాడు ఇక్కడే ఉండిపోయాడు కామలోకంలో, వాడు కామలోకం శరీరాన్ని వదిలేసేసి శుభ్రంగా మానసిక లోకానికి వెళ్ళిపోయాడు. అదనమాట. కామ శరీరము చాలా బలపడి ఏది రాగాలు, భావం, ఇష్టాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. ఎక్కువగా ఉన్నాయి ఎడల కామ శరీరము చాలా బలపడి చాలా కాలము జీర్ణము గాక నిలిచి ఉండదు. అది కామ శరీరం జీర్ణం అయితే గాని మానసిక శరీరానికి వెళ్ళటానికి లేదు. మానసిక లోకానికి వెళ్ళటానికి. మానసిక లోకానికి వెళ్ళకపోతే కారణ శరీరానికి, కారణ లోకానికి వెళ్ళలేం. కారణ లోకానికి వెళ్ళకపోతే మళ్ళీ కిందకి దిగలేం. ఎక్కడికక్కడ ఇబ్బందులు వచ్చేస్తాయి. ఎక్కడికక్కడ మన అభివృద్ధి ఆగిపోతున్నట్టుగా అయిపోతుంది. కామ రాగములు కొంచెముగానున్న ఎడల చాలా తక్కువగా, కొద్దిగా భావదేహమునకు బలము తక్కువయ్యాయి, జీవుడు దానిని త్వరలో విడిచిపెట్టగలడు. ఎందుకండి త్వరగా విడిచిపెట్టడం? ఉండొచ్చు కదా కొన్నాళ్ళు. ఏమవుతుంది అంటే మరి మనం ఆ మానసిక లోకానికి వెళ్ళలేము. మానసిక శరీరంతో మానసిక లోకానికి వెళ్ళలేము. మళ్ళీ అక్కడ కొంతకాలం ఉండాలి. అక్కడ నుంచి మళ్ళీ కారణ శరీరంతో కారణ లోకానికి వెళ్ళాలి. అక్కడ కొంతకాలం ఉండాలి. మరి ఇవన్నీ ఆగిపోతున్నాయి. మిగతా ప్రయాణం అంతా ఆగిపోయింది. మరి మనం మహాప్రయాణంలో ఉన్నాం. కారణ లోకానికి వెళ్ళే ప్రయాణం. మనం ఈ స్టేషన్ దగ్గర ఆగిపోతే ఎట్లా? మరి ఎప్పుడుకి చేరేటట్టు? అందువల్ల మనం త్వరగా ఈ శరీరాలని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే, ఈ శరీరం జీర్ణమైపోవాలి అంటే, కామ శరీరము త్వరగా జీర్ణం అవ్వాలి అంటే భౌతిక జీవితంలో మనం గడిపిన విధానం మీద ఆధారపడి ఉంటుంది. అది త్వరగా జీర్ణమైపోవటమా, ఎక్కువ కాలం తీసుకోవటం. భావదేహమునకు బలము తక్కువయ్యాయి, జీవుడు దానిని త్వరలో విడిచిపెట్టగలడు. దానిని విడిచిపెట్టిన తరువాత జీవుడు మానసిక శరీరంలో నివసించి ఉన్నట్లు తెలుస్తుంది. ఆ శరీరం యొక్క బలము వాడు అలవాటు పడిన ఆలోచనల స్వభావం బట్టి ఉండును. సామాన్యముగా నీ లోకంలో వాని యునికి చాలా కాలం ఉండును. అంటే మనం ఎక్కువగా ఆలోచన జీవులం కదా, మనసుతో పనిచేసే వాళ్ళం ఎక్కువ భాగం. మొరటుగా అది సామాన్యంగా ఉండేవాళ్ళు అయితే ఆలోచనకి అంతగా ప్రాధాన్యత ఉండదు. కాబట్టి వాళ్ళు ఈ లోకంలో ఎక్కువసేపు ఉండరు. వాళ్ళ శరీరం జీర్ణం అయిపోతుంది వెంటనే. లోకంలో యునికి చాలా కాలం ఉండను. తుదకదియును ముగిసి జీవుడు తన మానసిక శరీరమును కూడా విడిచిపెట్టి ఇంకొకసారి నిజలోకమున జీవాత్మయ్య ఉండదు. అంటే కారణ శరీరముతో కారణ లోకంలో ఉంటాడు, ఉత్తమ మానసిక లోకం. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు కిందకి. 2 శరీరాలను కట్టుకున్నాడు. 2 లోకాలకి సంబంధించి మానసిక శరీరము, కామ శరీరము కట్టుకుని ఏం చేశాడు? భూలోకానికి వచ్చి ఆ స్థూల దేహంలోకి దిగాడు.
ఆ స్థూల దేహంతో ఉంటూ వీళ్ళిద్దరూ కలిసి రకరకాలుగా ప్రవర్తించారు. కొంతసేపు వీడు చెప్పినట్టు వాడన్నాడు, వాడు చెప్పినట్టు వీడన్నాడు. ఏదో మొత్తానికి ఇద్దరు గడబిడ చేసుకుని స్థూల ఉపాధి వదిలాడు, మరణించడం జరిగింది. మరణించిన తర్వాత దాని యొక్క ఫలితంగా మళ్ళీ కామలోకంలో కామ శరీరము జీర్ణం అవటం ఎంతకాలం, అలాగే మానసిక లోకంలో మానసిక శరీరం జీర్ణం అవటం ఎంతకాలం. ఎందుకంటే ఆ రెండు శరీరాలు జీర్ణం కాకపోతే కారణ లోకంలోకి రాలేడు. కారణ శరీరం అలాగే ఉంటుంది, అదేం జీర్ణం కాదు. కారణ లోకానికి వచ్చి రెస్ట్ తీసుకోవాలి. మనం రెస్ట్ తీసుకోవాలి అంటే మరి ఈ రెండు శరీరాలు జీర్ణమైపోవాలి. ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా మన ప్రయాణం ఉంటుంది. అంటే స్థూల ఉపాధిలోకి రావడానికి, ఉపాధి వదిలిన తర్వాత మరలా ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి ఈ జీవాత్మ యొక్క ప్రయాణం ఇలా ఉంటుంది. జీవాత్మకు అభివృద్ధి చాలనందున నా లోకంలో నింకను పూర్తిగా ప్రజ్ఞ కలిగి ఉండడు. ఆ లోక ద్రవ్యం యొక్క చలనములు అల్ట్రా వైలెట్ ఓదాకు పైరంగు కిరణములు మన కన్నులకు అగుపడనంత వేగము కలిగి ఉన్నట్లే జీవునంటజాలనంత తీవ్రముగా ఉండదు. అక్కడ కొంతకాలము విశ్రాంతి ఉన్న తర్వాత తాను పూర్తిగా సచేతనుడై ఉన్నాడను భావమును పడయుటకై తనకు గోచరము కాదగిన ఎలలున్న లోకమునకు దిగవలనను తృష్ణగలు. జీవాత్మ ఏమైంది, ఈ ఉపాధులు స్థూల ఉపాధితో ఎప్పుడైతే సంపర్కం ఏర్పడిందో దానికి సంబంధించి ఇతనిలో గుర్తులుగా ఉండిపోయినాయి, ముద్రలు పడిపోయినాయి. ఆ ముద్రలు పడిపోటాన తన కారణలోకంలో స్పష్టంగా చూడాల్సింది, కారణలోకం యొక్క వైబ్రేషన్స్ కి తను చక్కగా స్పందించాల్సింది. స్పందించకుండా మనం వేరే ఎక్కడికో మనం వచ్చాము అన్నట్టుగా సంబంధం లేని దాని చోట మనం ఉన్నాము అన్న భావన కలుగుతుంది అనమాట. తన లోకమైనప్పటికీ ఆ వైబ్రేషన్స్ కి స్పందించడము తగ్గింది. దేనివల్ల? ఈ స్థూల ఉపాధి యొక్క ప్రభావం వల్ల. అందుకని మళ్ళీ ఏముంది, ఎందుకు అట్లాగా? మరి ఆ స్థూల ఉపాధి ఇప్పుడు మనకి వచ్చేసి కారణలోకంలో ఉండిపోయాడు అనుకోండి. కారణలోకంలో చక్కగా అక్కడున్న వైబ్రేషన్స్ కి, అక్కడున్న తరంగాలకి చక్కగా స్పందించాడు అనుకోండి. స్పందిస్తుంటే హాయిగా ఉంటుంది, ఇక కిందకి వెళ్దామనే భావన ఉండదు. వీడు కిందకి వెళ్ళకపోతే మరి అక్కడ ఉపాధి, అక్కడ స్థూల ఉపాధులు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందడానికి కుదరదు. కాబట్టి వీడికి పూర్తిగా ఇక్కడ దీంట్లో ఉండనీయకుండా, ఇది కనబడనున్నట్టుగా సరిగ్గా స్పందించనీయకుండా ఆ విధంగా ఏర్పాటు జరిగింది అనమాట. దానివల్ల ఏంటి, కింద చక్కగా నీకు బాగా జరిగింది. ఇక్కడ నేను స్థూలంగా ఉన్నప్పుడు, స్థూల లోకంలో, భౌతిక లోకంలో స్థూల ఉపాధిలో ఉన్నప్పుడు ఆలోచనలు చక్కగా చేశాను, కామలోకంతో కోరికలు చక్కగా చేశాను, అన్ని నాకు చక్కగా అర్థమవుతున్నాయి, అన్ని తెలుస్తూ ఉన్నాయి నాకు. ఇక్కడ ఏంటి, అంతా ఏదో మబ్బుగా, ఏమి సగం తెలిసి సగం తెలియనట్టుగా ఇక్కడ ఉండిపోయింది. పూర్తిగా చేతనత్వం లేదు నాకు, ఆ చైతన్యం లేదు. ఇక్కడ సగం సగం చైతన్యంగా ఉన్నట్టు ఉంది. అక్కడ ఎంత చైతన్యంతో తిరిగాను నేను స్థూలలోకంలో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు కిందకి రావాలి మరి వాడి కార్యక్రమం, లేకపోతే కార్యక్రమాన్ని మర్చిపోతాడు వాడు. అందుకుని ఆ ఏర్పాటు పెట్టారనమాట. అక్కడ తాను పూర్తిగా సచేతనుడై ఉన్నాడను భావమును పడేటగా. అదే స్థూల ఉపాధిలో ఉంటే చాలా హాయిగా జరిగింది, పూర్తిగా నేను చేతనత్వంతో ఉన్నాను, పూర్తి చైతన్యంతో ఉన్నాను అన్న భావన వాడికి అది ఇక మైండ్ లో పడిపోయింది, అతనికి పడిపోయింది అనమాట. అది ముద్రగా పడిపోయి నేను కిందకు వెళ్ళాలి, స్థూల లోకానికి వెళ్ళిపోవాలి, అక్కడే నాకు బాగుంటుంది. ఇది తన వాస్తవమైన ఇల్లుని ఇది బాగోలేదు, నేను అక్కడికి వెళ్ళాలి అన్న భావనలోకి తీసుకొచ్చింది అనమాట అంతకుముందు ఉన్న స్థూల ఉపాధి. తనకు గోచరం లోకములకు దిగవాలని తృష్ణ కలిగి తిరిగి స్థూలతర లోకంలోనికి దిగు మార్గమును జీవుడు అవలంబించి మరి ఒక మారు మానసిక కామ పృథ్వీ శరీరములను గైకొను.
అంటే ఈ ఎప్పటికప్పుడు ఇక ఒకసారి తొడుక్కున్నది మళ్ళీ రెండోసారి తొడుక్కోవడం అనమాట. ఎప్పుడుదప్పుడే ఇక ఇది. కాబట్టి మళ్ళీ కొత్తగా మానసిక లోకంలో, నీచ మానసిక లోకంలో మానసిక శరీరాన్ని ఆచ్ఛాదనగా తీసుకుంటాడు ఆ లోక పదార్థంతో. అలాగే కామలోకంలోకి దిగి కామలోకానికి సంబంధించినటువంటి పదార్థంతో కామ శరీరాన్ని ఆచ్ఛాదనగా చేసుకుంటాడు. చేసుకుని అప్పుడు స్థూల ఉపాధి స్థూల లోకంలో ఎప్పుడైతే ప్రసవింపబడుతుందో ఆ ఉపాధిలోకి చేరుతాడు. పృథ్వీ శరీరం అని గైకొన. శరీరములు ఒక్కొక్కటి నశించిపోయినందున, అంటే 3 శరీరాలు లేవు. కారణ శరీరం ఒక్కటే పర్మనెంట్ గా ఉంది ఆయనకి, జీవాత్మకి. మిగతా 3 శరీరాలు, స్థూల దేహము పోయింది, స్థూల ఉపాధి. కామ శరీరము జీర్ణమైపోయింది, మానసిక శరీరము జీర్ణమైపోయింది అంతకు ముందుది. కాబట్టి ఆ జన్మకి సంబంధించినటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో, ఆ జ్ఞాపకాలు అవన్నీ దాంతో పాటు జరిగిపోయిందనమాట. కాకపోతే కారణ శరీరంలో ఈ మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటాయి. అయితే ఈ శరీరాలతో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాకుండా అలాగా అడుగున ఉండిపోతుందన్నమాట. వాని పూర్వపు శరీరంలో ఒక్కొక్కటి నశించిపోయినందున ఈ క్రొత్తవి వాని కంటే పూర్తిగా భిన్నమై ఉండరు. అంతకు ముందు జన్మకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా కొంత మార్పు వచ్చింది వీళ్ళు, జీవాత్మలో. ఆ మార్పుకి తగ్గట్టుగా తన శరీరాలని నిర్మించుకుంటాడు అనమాట. కామ శరీరాన్ని, మానసిక శరీరాన్ని తనకు అనుగుణంగా, ఆ మార్పుకి అనుగుణంగా నిర్మించుకుంటాడు. అంటే అంతకు ముందు కామం మానసిక శరీరానికి ఇప్పుడు మళ్ళీ దిగేటప్పుడు మరలా రెండోసారి నిర్మించుకుంటున్నాడు కదా, తయారు చేసుకుంటున్నాడు కదా మానసిక శరీరాన్ని. ఈ మానసిక శరీరానికి తేడా ఉంటుంది. అంటే ఈ అనుభవించినటువంటి అనుభవ సారం కొంత మార్పు తీసుకొచ్చి వేరే రకంగా అది తయారు చేసుకుంటాడు. అట్లా ప్రతి జన్మకి కొంత కొంత మారుతూ వస్తుంటున్నాడు. ఈ క్రొత్తవి వానికంటే పూర్తిగా భిన్నమై ఉండరు. అందుచేతనే ఈ పార్థివ జీవితంలో వెనుకటి జీవితములను గురించిన స్మృతి ఎంత మాత్రము ఉండకపోవుట సంభవించును. అందుకనే నీకు చాలా జన్మలు గడిచినాయా, ఇప్పుడు ఇది ఒక జన్మ అని అంటే మనం ఎవరు ఒప్పుకోం. కొంచెం హేతువాదిగా ఉంటే జన్మలా కూడా ఇప్పుడు కదా మనం పుట్టింది, వెనకటి జన్మ అంటావు అదే ఎట్లాగా కుదురుతుంది అని అనుకుంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన గుర్తు అసలు ఏమాత్రం మన దగ్గర ఉండదు, లేదు మన దగ్గర దానికి సంబంధించిన గుర్తులు. అందుకనే పునర్జన్మ లేదు, ఆ జన్మలు అనేది లేదు, ఈ జన్మ ఒక్కటే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఎందుకని ఆ కామ శరీరము, ఆ కామ శరీరము, ఆ మానసిక శరీరము జీర్ణం అయిపోయినాయి. ఆ పార్థివ శరీరము అది జీర్ణం అయిపోయింది స్థూల లోకంలో అంతకు ముందే. కాబట్టి ఈ 3 శరీరాలే కదా ఆ 70 సంవత్సరాలు గడిపినప్పుడు అతనికి ఉన్నటువంటి 3 శరీరాలు ఇప్పుడు లేవు. అందువల్ల మళ్ళీ కొత్తగా కట్టుకుని కిందకి దిగాడు. స్థూల దేహం కూడా కొత్తగా వచ్చింది, కామ శరీరము కొత్తగా వచ్చింది, మానసిక శరీరము కొత్తగా వచ్చింది. అయితే కారణ శరీరము, ఆ జీవాత్మ వీళ్ళిద్దరూ పాత వాళ్ళు కాబట్టి వాడి దగ్గర ఉన్న ఇవన్నీ. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, అర్జునుడు అంటే నేను యోగాన్ని సూర్యుడికి చెప్పాను ఫస్ట్, సూర్యుడికి చెప్తే సూర్యుడు ఆ తర్వాత వాళ్ళకి చెప్పాడు, ఆ తర్వాత వాళ్ళకి అలాగా అందుబాటులోకి వచ్చింది ఈ యోగము అని అంటాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు అన్నమాట, కృష్ణుడుగా నువ్వు ఇప్పుడు పుట్టావుగా, నా ముందు పుట్టావు, నువ్వు మరి సూర్యుడేమో ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఆయనకు నువ్వెలా చెప్తావు అని చెప్పి అనుమానిస్తాడు, సందేహపడతాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకు ఎన్నో జన్మలు జరిగినాయి, నాకు ఎన్నో జన్మలు జరిగినాయి, కానీ ఈ జన్మలకు సంబంధించిన విషయం మొత్తం నా దగ్గర ఉంది, నాకు తెలుసు, కంటిన్యూటీగా ఉన్నాను నేను. నీవు ఏ జన్మకు ఆ జన్మే అన్నట్టుగా వస్తున్నావు, అది ఇద్దరు. అందుకని నీకు ఆ విషయం తెలియదు, నేను ఎప్పుడు వాడను, నువ్వు ఎప్పుడు వాడవు అని చెప్పి చెప్తాడు అనమాట. అట్లాగా ఇంకేమిటంటే ఈ మొత్తం అన్ని నశించిపోయేటప్పుడు కల్లా ఈ 3 శరీరాలు, వాటిలో జీవాత్మలోనూ కారణ శరీరంలోనూ ఈ గుర్తులు ఉన్నప్పటికీ
అవి అంతర్గతంగా లోపల ఎక్కడో ఉంటాయి, బాహ్యంగా బయటికి రావు. బయటికి రావాలంటే ఈ కామ శరీరము, ఈ మానసిక శరీరము, స్థూల ఉపాధి వీటి ద్వారా వ్యక్తం అవ్వాలి. ఇవి వాటిని వ్యక్తం చేయటానికి వీలుగా లేవు. వాటి వైబ్రేషన్స్ కి ఇవి స్పందించలేవు. కారణ శరీరం యొక్క వైబ్రేషన్స్ కి ఇవి స్పందించలేవు. అందువల్ల ఆ గుర్తులన్నీ ఇంక అట్లా ఉండిపోయినాయి అన్నమాట, బయటికి రాకుండా. అందుచేతనే ఈ పార్థివ జీవితంలో వెనుకటి జీవితములను గురించిన స్మృతి ఎంత మాత్రము ఉండకపోవట సంభవించు. జీవుడి భూలోకంలో వ్యవహరించుతున్నప్పుడు మానసిక శరీరము ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నాను. మన భౌతిక లోకంలో ఇప్పుడు మనందరం కూడా ఎట్లాగా జ్ఞాపకం పెట్టుకుంటున్నాం? మానసిక శరీరంలో. అది ఎక్కడ తయారైంది? నీచ మానసిక లోకంలో ఆ పదార్థంతో తయారైంది మానసిక శరీరం. అది ఎంతకాలం ఉంటుంది? ఈ స్థూలంగా మనం ఈ 70 సంవత్సరాలు ఉన్నంతకాలమే కదా. ఈ భౌతిక ఉపాధిని వదిలేసామంటే ఆ తర్వాత అది కూడా జీర్ణం అయిపోతుంది. శరీరము మానసిక శరీరము ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నాను. కానీ అది ఈ జన్మకు మాత్రమే గైకొనిన క్రొత్త శరీరం ఒకటి చేత అది పాల్గొనని వెనుకటి జన్మముల స్మృతి సహజంగా దానిలో ఉండదు. మరి వెనకటి జన్మలకి సంబంధించిన దానికి తెలియదు. అనగా జీవాత్మ తన లోకంలో ఉన్నప్పుడు వెనుకటి జన్మలనన్నిటినీ జ్ఞాపకము కలిగి ఉండును. మరి ఇక్కడ చూడండి, జీవాత్మగా కారణలోకంలో కారణ శరీరంతో ఉన్నప్పుడు మొత్తం ఎన్ని జన్మలు జరిగినాయో, మన తురియాత్మలోకం నుంచి ఎప్పుడు ప్రయాణం ప్రారంభమైందో ఆ అంతరాత్మ, ఆత్మ, బుద్ధి, మనస్సు, ఆధ్యాత్మిక లోకం, బుద్ధి లోకం, ఉత్తమ మానసిక లోకము, వీటిల్లోకి ఎలాగొచ్చామో అన్నీ కూడా మొత్తం విషయం తెలుసు జీవాత్మకి. కానీ అక్కడున్నప్పుడు మాత్రమే అవన్నీ గుర్తుంటాయి. ఎప్పుడైతే మానసిక శరీరము, కామ శరీరము ఆచ్ఛాదనగా చేసుకుని స్థూల ఉపాధిలోకి దిగామో మొత్తం మర్చిపోతాం. ఇంకా అది గుర్తుండదు అనమాట. పోనీ ఇవన్నీ వెనకటి జన్మలు ఏమన్నా గుర్తుంటాయా అంటే ఇది ఎప్పటికప్పుడు ఏ జన్మకి సంబంధించి ఆ జన్మకి ఉపాధులు ఇవన్నీ. ఒక్క జన్మకే ఈ ఉపాధులన్నీ. ఒక జన్మతో గోవింద. ఇంకా అది మళ్ళీ రెండో జన్మకి ఆ ఉపాధి రాదు. మళ్ళీ మార్పుతో వేరే ఉపాధి వస్తుంది. ఇట్లా జరుగుతుందన్నమాట. క్రొత్త శరీరం ఒకటి చేత అది పాల్గొనని వెనుకటి జన్మముల స్మృతి సహజముగా దానిలో ఉండదు. అనగా మనుష్యుడు అనగా జీవాత్మ తన లోకంలో ఉన్నప్పుడు వెనుకటి జన్మములన్నిటినీ జ్ఞాపకము కలిగి ఉండదు. ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. వెళ్ళిపోతా ఉంది. అయితే ఈ అధ్యయనము, ఈ పఠనము, ఈ అధ్యయనం అంతా దేని మీద బేస్ అయి ఉంది? అమరిక, కూర్పు, సృష్టి యొక్క అమరిక, కూర్పు, విషయ వివరణ అంతే. ఇది ఇట్లాగుందండి అని మనకి చెప్పి వదిలేస్తుంది. ఓ ఇట్లాగుంటే మనం ఇలాగే చేస్తున్నామంటే ఇలా చేయాలి కదా అని మనకు మనమే మారి ప్రకృతి సూత్రాలకి, ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా జీవించడం మొదలు పెడతాం అప్రయత్నంగా. మనకి తెలియకపోవటానే మనం చేస్తున్నది సరి అయిందే అనుకునే ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకంగా నడుస్తున్నాం. అదే మనల్ని భగవంతుడితో ఏకీభావానికి దూరం అవుతున్నాం. మనం భగవదంశులమైనప్పటికీ, భగవత్ స్వరూపులము అయినప్పటికీ మనము కాదు అన్న దాంట్లో ఆ అనేకత్వంలో, భిన్నత్వంలో జీవిస్తూ ఉన్నాం అన్నమాట. దాన్ని అత్యంత తేలికగా ఇది ఉన్న విషయము అని ఎప్పుడైతే మనకి తెలిసిందో మనకి, ఇంకా మనం ఎందుకు అలా చేస్తాం? తెలియకపోవటం మనం వేరు రకంగా అనుకోవటం వల్ల ఈ విధంగా మనం పనులు చేస్తున్నాం. ఎప్పుడైతే ఉన్న విషయం సత్యం మనకి ఎప్పుడైతే బోధపడిందో, ఈ సృష్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది, ఈ సృష్టి యొక్క అమరిక ఈ విధంగా ఉంటుంది అని మనకి ఎప్పుడైతే అవగాహన ఏర్పడిందో, అండర్స్టాండింగ్ ఏర్పడిందో, వెంటనే దానికి అనుగుణంగా మనం పనిచేయటం ప్రారంభిస్తాం. అందరం చేయకపోవచ్చు, కొంతమంది అయినా చేస్తారు. అందువల్ల దీన్ని సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అండర్స్టాండింగ్, అవగాహన ద్వారా ఆత్మదర్శనము
ఆ తప్పిపోయిన తత్వదర్శనం ఏదైతే ఉన్నదో అది అవగాహన ద్వారా అన్న పాయింట్ తో ఈ అధ్యయనం జరుగుతూ ఉన్నది. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్.